ఈ మధ్యకాలంలో ఏ స్టార్ డైరెక్టర్ ఏ హీరోతో కమిట్ అవుతున్నారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా ఊహించని కాంబోలు తెరపైకొస్తున్నాయి. తాజాగా ఓ కాంబోకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోకి సంబంధించిన వార్త కావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ దాదాపు 40% షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార యాక్ట్ చేస్తోంది. అనిల్ రావిపూడి నుంచి సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగానే రిలీజ్ అవుతుండడంతో మరింత అంచనాలు పెరిగిపోయాయి. దీంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే ఈ మూవీ తర్వాత చిరంజీవి నెక్స్ట్ సినిమా ఏ డైరెక్టర్ తో కమిట్ అయ్యారు అనే విషయం ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన ఓ వార్త హల్చల్ చేస్తోంది. చిరంజీవి అనిల్ రావిపూడి తర్వాత బోయపాటి శ్రీనుకి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 మూవీ జెట్ స్పీడ్ తో తెరకెక్కుతోంది. ఆ సినిమాతో బిజీగా ఉన్నాడు బోయపాటి. అన్ని పనులు పూర్తి చేసుకుని భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న రిలీజ్ కు రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమా పూర్తయ్యాక బాలయ్య గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ లో బిజీ అవుతారు. మరి బోయపాటి ఏ హీరోతో పనిచేస్తారు అంటే ఇంతవరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే మెగాస్టార్ చిరంజీవితో బోయపాటి నెక్స్ట్ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే తాను బోయపాటితో సినిమా చేస్తానని చిరంజీవి పబ్లిక్ గానే ప్రకటించారు. ఆ సినిమాలో కుదిరితే బాలయ్య బాబు కూడా ఉంటే బాగుంటుందని వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి అది జరగకపోయినా గానీ చిరంజీవి టార్గెట్ గానే బోయపాటి కథ సిద్ధం చేయడం ఖాయమన్న టాక్ నడుస్తోంది. ప్రజెంట్ బాలయ్య అఖండ 2 సినిమా పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉన్న బోయపాటి ఆ మూవీ రిలీజ్ అయిన అనంతరం చిరుతో చేయబోయే సినిమా స్క్రిప్ట్ పై ఫోకస్ పెడతారట. ఇదంతా పూర్తవడానికి ఎలా లేదన్నా 3-4 నెలల సమయం పడుతుంది. ఈలోపు మెగా 157 సినిమా రిలీజ్ అయిపోతుంది. ఆ తర్వాత చిరు బోయపాటి కాంబోకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సెట్స్ పైకి వచ్చేయచ్చు. ఈ ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడానికి అన్ని రకాలుగా వెసులుబాటు ఉంటుంది. కాకపోతే బోయపాటి చిరంజీవిని ఎలా హైలైట్ చేస్తాడు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. సాధారణంగా బోయపాటి మాస్ డైరెక్షన్ బాలయ్యకు తప్పితే వేరే ఎవరికీ సూట్ అవ్వదు. చిటికేస్తే కుర్చీ వచ్చేస్తుంది, తొడలు కొడితే ట్రైన్లు పేలిపోతాయి. ఇలాంటి సీన్స్ బాలయ్య చేస్తేనే బాగుంటుంది, కానీ వేరే హీరోలు చేస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయరు. బాలయ్య రజనీకాంత్ కు తప్పితే ఇలాంటి సీన్స్ మరి ఏ హీరోకి సెట్ అవ్వవు. దీంతో మరి చిరంజీవితో బోయపాటి ఎలాంటి ఫీట్లు చేయిస్తాడో ఏమోనన్న టాక్ నడుస్తోంది. చిరంజీవి బోయపాటి సినిమా ఏ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుందోనన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే మెగా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని బోయపాటి మరింత వర్కౌట్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇదిలా ఉంటే బాలకృష్ణ నెమ్మదిగా తన మార్కెట్ ని పెంచుకుంటున్నారు. వరుసగా ఆయన నటించిన 4 చిత్రాలు విజయం సాధించడంతో ఇప్పుడు ఆయన సినిమాలకు డిమాండ్ మరింత పెరిగిపోయింది. థియేట్రికల్ బిజినెస్ తో పాటు ఓటీటీ బిజినెస్ కూడా పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు అఖండ 2 సినిమా ఓటీటీ రైట్స్ కు సంబంధించి షాకింగ్ రేట్ వినిపిస్తోంది. బాలకృష్ణ వరుస సక్సెస్ లో ఉండడం ఓ కారణమైతే అఖండాకి సీక్వెల్ కావడం మరో కారణం. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ కావడం మరో కారణం. వీరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా విజయం సాధించింది. ఇంకా చెప్పాలంటే ఒకదాన్ని మించి మరొకటి ఉంది. అదే స్థాయిలో విజయాలు సాధించాయి. దీంతో బాలయ్య బోయపాటి కాంబోకి తిరుగులేదనే టాక్ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2కి బిజినెస్ పరంగా చాలా డిమాండ్ ఉందని తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఈ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. ఈ క్రమంలో అఖండ 2 ఓటీటీ రైట్స్ భారీ రేటు పలుకుతోందట. చిత్ర బృందం సుమారు 80 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో ప్రస్తుతం ఈ ఓటీటీ డీల్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే ఇంత మొత్తం పెట్టడానికి అమెజాన్ ప్రైమ్ నిర్వాహకులు వెనకడుగు వేస్తున్నారని, ఇదే ఇప్పుడు డిస్కషన్ జరుగుతోందని, త్వరలోనే ఈ డీల్ ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. సుమారు 120 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు బోయపాటి. ఇటీవల విడుదలైన అఖండ 2 టీజర్ లో బాలయ్య విశ్వరూపం చూపించారు. శివుడిని తలపించే అఘోరాగా ఆయన నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఓ రకంగా ఆయన విధ్వంసం సృష్టించారనే చెప్పాలి. జస్ట్ టీజరే ఎలా ఉంటే సినిమా ఇంకా ఎలా ఉండబోతుందన్న టాక్ నడుస్తోంది. ఇక ఈ మూవీని సెప్టెంబర్ 25న దసరా కానుకగా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.